పావురాల ద్వారా ఉత్తరాలను పంపించుకునే రోజుల నుంచి ఇన్స్టాంట్గా ఒక క్లిక్తో మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే రోజులకు వచ్చేసాం. మరి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందడానికి ఏ టెక్నాలజీస్ తోడ్పడ్డాయి, ఏ విధమైన పాలసీస్ మనకు ఉన్నాయి, ఐసీటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్కి సంబంధించిన టెక్నాలజీస్ ఏంటి, కమ్యూనికేషన్కి సంబంధించిన టెక్నాలజీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ 6G, 6th జనరేషన్ మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నెట్ అనేది ఎన్నో సంవత్సరాలుగా మనం వాడుతున్నాం. అందులో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, మరి ఈ టెక్నాలజీస్ అన్నిటినీ ఏ విధంగా మనం అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్లో కావచ్చు, హెల్త్లో కావచ్చు, అన్ని రంగాల్లో, గవర్నాన్స్లో కావచ్చు, అన్నిట్లో ఏ విధంగా మనం ఐసీటీని ఉపయోగిస్తున్నాం, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో చదువుకోవాలి. అందులో ముఖ్యంగా బేసిక్ ఫండమెంటల్స్, అసలు కంప్యూటర్స్ వాటి ఫండమెంటల్స్ చదువుకోవాలి. రెండోది టెక్నాలజీస్ రీసెంట్గా ఏమున్నాయి వాటి గురించి చదువుకోవాలి. మరి ఐసీటీకి సంబంధించి సూపర్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చదువుకుంటూ వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఏఐ, అవునా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, మనందరం వాడుతున్నాం ఏదో ఒక రూపంలో. మరి ఎలా పనిచేస్తుంది, ఐఓటీ అంటాం. ఐఓటీ ఏంటి, బిగ్ డేటా అప్లికేషన్స్ అన్ని చోట్ల ఉన్నాయి. ఆధార్ డేటాబేస్ అనేది ఒక బిగ్ డేటా అప్లికేషన్. సో ఇవన్నీ ఏంటి, ఎలా పనిచేస్తాయి. సో ఒక సైడ్ టెక్నాలజీస్, ఒక సైడ్ అప్లికేషన్స్ని మనం ఈ చాప్టర్లో చదువుకుంటూ వాటిలో ముఖ్యంగా ఐసీటీ ఇన్ గవర్నాన్స్, పరిపాలనలో ఏ విధంగా ఐసీటీని వాడుతున్నాం అనేది ఒక మెయిన్ కాంపోనెంట్గా ఈ చాప్టర్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.